కేసీఆర్ కేటీఆర్ కవితనే ఏమీ లేని వాళ్ళు ఏమీ లేదు. నందినగర్ లో G+1 ఇల్లు ఉండేది. 2002లో మామూలుగా ఇల్లు ఉండేది ఒక 500 గజాల్లో. ఈ రోజు ఆయన ఇల్లు చూడండి, ఆయన డబ్బు ఇన్కమ్ చూడండి. మేము ఎక్కడున్నాం? ఉద్యమాలు చేసి జైళ్ళకు పోయి దెబ్బలు తిని కేసీఆర్ గారిని ముఖ్యమంత్రి చేస్తే మా జీవితాలు మా కుటుంబాలు బాగుపడతాయని మేము ఇలా మోసపోయి గిన్నెలు తోముకొని టెంట్ హౌస్ చేసుకొని బతుకుతున్నాం. టెంట్ హౌస్ వేసుకొని బతుకుతాం. అయితే కాంగ్రెస్ 10 ఏళ్ల పాలనలో ఏం అభివృద్ధి జరగలేదంటారా కేసీఆర్? అభివృద్ధి జరిగింది. అభివృద్ధి ఎంతైతే చేసినారో అంత మోసం కూడా ప్రజలకు చేసినారు. ఈ రోజు మీరు చూస్తా ఉన్నారు, ఇలా సిబిఐ వాళ్ళు ఎంబడి పడ్డది, కేటీఆర్ ఎంబడి, హరీష్ రావు ఎంబడి కొన్ని వేల కోట్ల రూపాయల కుంభకోణాలు. ఆ కుంభకోణాలు చేసేది అదే 10 ఏళ్లలో. ఇంత పబ్లిక్ అందరు కూడా ఆయనని ఒక గాంధీ మాదిరిగా, ఒక తెలంగాణ ఉద్యమకారుడుగా పబ్లిక్ కేసీఆర్ గారిని బాగా బ్రహ్మాండంగా నమ్మారు. కానీ నమ్మిరని చెప్పి ఆయన పూర్తిగా తెలంగాణలో ఉన్న 4 కోట్ల ప్రజానికానికి మొట్టమొదటి ఉద్యమకారులకు నోట్ల మన్ను పోసి ఎటు కాకుండా చేసింది కేసీఆర్. ఆ కేసీఆర్ అలా చేసిండు కాబట్టి మా అందరూ ఉసురు తలిగి ఆయనను ఓడగొట్టినాం.